హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ తమిళ్లో ఓన్లీ డ్రాగన్ అంట. నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగాడేలో కూడా ఉంది. అఫ్ కోర్స్ మీరు పెద్ద యూట్యూబర్స్ రివ్యూస్ చూసే ఉంటారు, కానీ ఇంతకుముందు చెప్పాను కదా మనదంతా ఓటీటీ బ్యాచ్. హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూసే కాకుండా సౌత్ మూవీ డబ్బింగ్ రివ్యూస్ కూడా లేట్ అయినా సరే తీసుకొస్తా. మీరే కదా అడిగారు నన్ను, సో దీనికి కూడా మీ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అశ్వత్ మరిముత్తు. ఓ మై కాదవులే ఈ మూవీని ఓరి దేవుడిగా తెలుగులో రీమేక్ చేశారు కదా, దానికి డైరెక్టర్ అయినా లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అండ్ కయాడు లోహర్ మెయిన్ లీడ్స్. 2 hours ఉంది, ఫ్యామిలీతో వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. కానీ సెకండ్ హీరోయిన్ ఉంది కదా, కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తుంది. చిన్న ఉంటాయి, మరి తప్పదు. మరి అంత ఇబ్బంది పెట్టేలా ఉంటే కొద్దిగా స్కిప్ చేసుకోండి. సరే, మరి ఇంట్రో అయిపోయింది. మరి మూవీ ఎలా ఉందంటే నచ్చింది భయ్యా, చూడాల్సిందే. అయితే కొన్ని ఫ్లాస్ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అనిపించినా సరే ఓవరాల్ ఇదొక మంచి సినిమా అనిపించింది. బ్యూటిఫుల్ అండ్ యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మెయిన్ థీమ్, కామెడీ, ఎమోషనల్ సీన్స్, గుడ్ మెసేజ్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. కుర్రాలైతే మిస్ అవ్వదు భయ్య. అయితే కొన్ని సీన్స్లో అది కూడా సెకండ్ హాఫ్ కొంచెం రెగ్యులర్ ప్లే. మూవీ స్టార్టింగ్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది, బట్ ఈ మధ్యలోనే కొన్ని ల్యాగ్ సీన్స్ ఎక్కువ అయిపోవడం, లెంతీ ఫీల్ కూడా ఎక్కువ అనిపించింది. అదే కొంచెం మైనస్. వితౌట్ స్పాయిలర్స్, బేసిక్గా ప్లాట్ ఏంటంటే మన హీరో ఇంటర్ వరకు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్. బీటెక్లో జాయిన్ అయ్యాక ఎంజాయ్, ఫన్, లవ్, గివ్, అమ్మాయి ఇవన్నీ ఉంటే తర్వాత ఇంకేమవుతుంది, అబ్బాయి లైఫ్ సంకనాగిపోద్ది. సో దాని తర్వాత మన హీరో జర్నీ ఎలా వెళ్ళింది, ఎలా ఎండ్ అయింది, ఫైనల్గా తన లైఫ్లో సక్సెస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా, ఏంటి మ్యాటర్ చూడాల్సిందే మూవీ తెలుసుకోవాలనుకుంటే. ప్లస్ పాయింట్స్ ఏంటంటే కాలేజ్ లవ్ బ్రేకప్ ఇలాంటి కాన్సెప్ట్తో ఎన్నో సినిమాలు వచ్చినా సరే దీన్ని కొంచెం డిఫరెంట్గా సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులతో కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా డీల్ చేసిన విధానం అయితే డెఫినెట్లీ నచ్చింది. అంటే దానికి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగా ప్లస్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నా సరే సబ్జెక్ట్ ఎంచుకునే విధానం అయితే బాగుంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. తనకి తన తండ్రి మధ్య వచ్చే సీన్స్, కామెడీ, యూత్ఫుల్ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఫాదర్ క్యారెక్టర్లో జార్జ్ మెరియన్ జీవించారబ్బా. అనుపమ క్యారెక్టర్ కొంచెం స్క్రీన్ స్పేస్ లేదు, సపోర్టింగ్ రోల్లో ఉన్నట్టు అనిపించింది అంతే. ఇంకొక హీరోయిన్ ఉంది, కయాడు లోహర్ అనుకుంటా. ఓకే, గ్లామర్ షో పరంగా మెప్పించింది. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, గౌతమ్ వసుదేవ్ మేనన్ అండ్ ఇంకా ఫ్రెండ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి. మనకు ఒక మ్యాడ్ అండ్ 3 Idiots, హ్యాపీ డేస్ అక్కడక్కడ ఆ వైబ్స్ ఉంటాయి, మరీ అంత లేదనుకోండి. మరి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు పెట్టిన క్లైమాక్స్ తప్ప కొన్ని సీన్స్ రెగ్యులర్గా స్క్రీన్పై కొంచెం డల్గా అన్నట్టు అనిపిస్తుంది. టెక్నికల్గా మూవీ మాత్రం అదిరిపోయిందబ్బా. లియాన్ జేమ్స్ పాటలు అయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఇచ్చారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎడిటింగ్ బాగానే చేశారు. కానీ కొద్దిగా ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ మూవీని ఒక మెట్టి ఎక్కించాయి తప్ప తగ్గించలేదు అక్కడ. మరి ఫైనల్గా ఆల్రెడీ మొత్తం చెప్పాను కదా, ఇంకేముంది చూసేయండి. మరి ఓవరాల్ ఈ డ్రాగన్కి నేను ఇచ్చే మా ఓల్డ్ సినిమాటాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.